శ్రీనివాస్ గారు నమస్తే సార్. నమస్తే అండి. నమస్కారం అండి. ఈయన వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తి. ఈయన పేరు శ్రీనివాస్ గారు. అసలు వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి ఇప్పుడొస్తున్నటువంటి వార్తలు, రకరకాల వార్తలు నిమిత్తం మనం దాని మీద ఎక్కువ ఫోకస్డ్‌గా వీరితో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు, న్యూస్ చూసే ఉంటారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్‌కి వేగంగా పావులు కదుపుతోంది కేంద్రం అని జాతీయ పత్రికల్లో వచ్చింది. రాష్ట్ర స్థాయి పత్రికల్లో గాని, మీడియాలో గాని ఇంకా రాలేదు. బహుశా వీకెండ్‌కొస్తుందేమో, లేదా ఇంకో ఒకటి 2 రోజుల్లో వస్తుందేమో అని ఆశిస్తున్నాము. అసలు చెప్పండి సార్, అసలు ముందుగా మొన్న ఎన్నికల సమయంలో అన్ని పార్టీలు స్టీల్ ప్లాంట్‌కి వ్యతిరేకము, మేము స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్‌కి వ్యతిరేకం, ఒక బీజేపీ తప్ప. అన్ని పార్టీలు మీకు హామీ ఇచ్చాయి గదా! మీరు ఆ టైంలో, అంటే ఆ టైంలో మీ మానసిక పరిస్థితి ఎలా ఉంది సార్ ఎంప్లాయీస్ అందరిది? ఎన్నికల ముందు మమ్మల్ని అక్కడ ఆ ప్రాంతంలో వాళ్ళని ఓట్లాడటానికి రావాలి కాబట్టి అందరూ కూడా ప్రతి పార్టీ, చిన్న పార్టీ నుంచి పెద్ద పార్టీ వరకు, జాతీయ పార్టీ వరకు అందరూ కూడా బీజేపీ తప్ప, మీరు చెప్పినట్టుగా బీజేపీ తప్ప అందరూ కూడా మేము స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణని కానివ్వం అని చెప్పని అందరూ చెప్పారు. ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళైతే అక్కడ మా దగ్గర సభ కూడా పెట్టి రేవంత్ రెడ్డి గారు వచ్చి మేము స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం కార్యం దీన్ని కాపాడతామని చెప్పని ఒక తీర్మానం చేశారు. వాళ్ళు తీర్మానం చేసిన తర్వాత అనివార్యంగా మిగతా అన్ని పార్టీలు కూడా దాని మీద స్పందించాల్సిన పరిస్థితి అనేది ఏర్పడింది. అధికారంలో ఉండగా వాళ్ళు ముందు నుంచి వైఎస్ఆర్సీపీ వాళ్ళు తీర్మానం చేసినప్పటికీ ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఏ విధమైనటువంటి చర్యలు చేపట్టలేదు. చేపట్టకపోగా మాకు ఇచ్చినటువంటి మైన్స్ ని రద్దు చేయటం, మేము తీవ్రంగా ఆధారపడేటటువంటి గంగవరం పోర్టు రాష్ట్ర ప్రభుత్వ వాటాలను అమ్మడం, ఇటువంటివన్నీ చేసి తీర్మానం వరకైతే స్టీల్ ప్లాంట్ ని అమ్మడానికి వీల్లేదనే తీర్మానం చేశారు తప్ప చర్యలన్నీ కూడా స్టీల్ ప్లాంట్ కి వ్యతిరేకమైనటువంటి చర్యలు అనేది చేపట్టడం అనేది జరిగింది. ఈ టీడీపీ, జనసేన ఈ రెండు కూడా అదే పరిస్థితి. జనసేన పార్టీ వాళ్ళు మా దగ్గరకు వచ్చి ఒక పెద్ద సభ నిర్వహించి మేము ఎట్టి పరిస్థితుల్లో మేము బీజేపీ తోటి పొత్తు ఉన్నా కూడా స్టీల్ ప్లాంట్ విషయంలో మేము కాంప్రమైజ్ కాము, ఖచ్చితంగా దీన్ని మేము కాపాడి తీరుతాం అని చెప్పని జనసేన అధినేత నేరుగా పవన్ కళ్యాణ్ గారు వచ్చి మా దగ్గర సభ పెట్టి మాకందరికి కూడా నమ్మబలికినటువంటి పరిస్థితి అనేది ఉంది. టీడీపీ వాళ్ళు కూడా అదే పరిస్థితి. అందరూ ఇప్పుడు ఎన్నికల తర్వాత కూడా మా ప్రాధాన్యతలో లోకేష్ చెప్పారు, మా ప్రాధాన్యతలో ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ కూడా ఉంది అని. అలాగే మాకు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి పల్లా శ్రీనివాస్ ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఆయన దీనికోసం నిరాహారదీక్ష చేయడం కానీ ఇవన్నీ కూడా చేసి ఖచ్చితంగా నేను స్టీల్ ప్లాంట్ కోసం నిలబడతాము అని చెప్పిన విషయాన్ని వాళ్ళు ప్రతి సందర్భంలో కూడా చెప్పడం అనేది జరిగింది. ఇప్పుడు మేము ఆశించింది ఏమిటంటే తెలుగుదేశం మీద ఆధారపడి, తెలుగుదేశం పార్టీ ఎంపీల మీద ఆధారపడి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది కాబట్టి ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగుతుంది అనేటటువంటి ఆశ మాకైతే కలిగింది. మరి ఇప్పుడు రకరకాల స్టేట్మెంట్లు, మీరు చెప్పినట్టు జాతీయ మీడియాలో రకరకాల స్టేట్మెంట్లు వచ్చినాయి. చంద్రబాబు నాయుడు గారు అంగీకరించినట్టు దీని అమ్మకానికి ఏర్పాట్లు బీజేపీ ప్రభుత్వం చేస్తున్నట్టుగా ఒక వాయిస్ అనేది ఈ రోజున నేషనల్ మీడియాలో వచ్చింది. దీన్ని చూసి మేము కొంచెం ఆందోళన చెందుతా ఉన్నాం. అలాగే కేంద్ర మంత్రి ఈ రోజున మా దగ్గరికి వస్తున్నారు. స్టీల్ ప్లాంట్ అధికారులతో నేను సమావేశం అవుతాను, కాంట్రాక్ట్ వర్కర్లతోటి నేను సమావేశం అవుతాను, అలాగే ప్లాంట్ విజిట్ చేస్తాను, ప్లాంట్ ని బలోపేతం చేస్తాను అని చెప్పని అంటున్న పరిస్థితి అనేది ఉంది. మేము కొంచెం ఆందోళనలో ఉన్నాం, ఏం జరుగుతుంది అనేటటువంటి ఆందోళనలో స్టీల్ ప్లాంట్ లో ఉన్నటువంటి కార్మికులు కానీ, ఆంధ్ర ప్రజలు కానీ, ఇది కాపాడుకోవాలనుకునేటటువంటి వాళ్ళు కానీ చిన్న ఆందోళనలో ఉన్న పరిస్థితి అనేది మాత్రం ఉందండి ఈ రోజున. సార్, ఇప్పుడు పల్లా శ్రీనివాస్ గారి గురించి మీరు లేవనెత్తారు. వారు రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీ సాధించిన ఒక ఎమ్మెల్యే. సరే, తెలుగుదేశం పార్టీ స్టేట్ ప్రెసిడెంట్గా చేసినప్పటికీ కూడా ముందు అంత భారీ మెజారిటీకి కారణం స్టీల్ ప్లాంట్ పట్ల ఆయన చూపించినటువంటి ఒక చిత్తశుద్ధి. ఆమరణ నిరాహార దీక్ష చేయడం ఏంటి కానీ, ఆ పోరాటం వరకు మీరందరూ ఓన్ చేసుకుని మీ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఓట్లు వేయడం వల్ల పల్లా శ్రీనివాస్ గారికి ఆ మెజారిటీ వచ్చింది. ఇప్పుడు ఏంటి సార్, ఇప్పుడు వారి మీదనే మళ్ళా ఒత్తిడి చేస్తారా? అసలు ఏంటి మీ కార్యాచరణ ఎలా ఉంటుంది? ముందు మీ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి కలుస్తారా? సాధారణంగా ఎలా ఉంటుంది సార్ ఇప్పుడు? ఆల్రెడీ ఇప్పటికే మేము మా ఎమ్మెల్యే గారిని కలవడం అనేది జరిగింది. పోరాట కమిటీ, అఖిలపక్ష పోరాట కమిటీ ఒకటి ఉంది, స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట కమిటీ. ఆ పోరాట కమిటీగా స్థానిక ఎమ్మెల్యే గారిని కలవడం జరిగింది, అలాగే ఎంపీ గారిని కూడా కలవడం అనేది జరిగింది. అయితే వాళ్ళు ఇప్పటికీ ఈ రోజు కూడా భరత్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఖచ్చితంగా మేము స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు మేము కట్టుబడి ఉన్నాం అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు. అలాగే పల్లా శ్రీనివాస్ గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు గతంలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎందుకు మేము
పక్కన పెట్టారు అని అంటే వాళ్ళు ఇచ్చిన హామీని ఏ విధంగా అమలు చేయడానికి కృషి చేయబోగా వ్యతిరేక చర్యలు చేపట్టారు కాబట్టి వాళ్ళని పక్కన పెట్టి మాకు ఇంక ప్రత్యామ్నాయం లేదు, వీళ్ళే ప్రత్యామ్నాయం, వీళ్ళు గెలిపిస్తే ఖచ్చితంగా నిరాహార దీక్ష చేసి ఉన్నాడు, ఖచ్చితంగా నిలబడతాడు అనే దాంతో పూర్తి మద్దతు అనేది ఇవ్వటం అనేది జరిగింది. మరి ఇప్పుడు ఆయన గారు నిలబడకపోతే ఖచ్చితంగా గతంలో వాళ్ళకి ఏ విధమైన పరిస్థితి ఎదురైందో ఈయనకు కూడా అదే పరిస్థితి ఎదురవుతుందని చెప్పి అనుకున్నాం. మాకు పూర్వం కూడా ఇటువంటి సమస్య వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు కూడా అంగీకరించాల, కానీ ఎర్రన్నాయుడు గారు మా పక్షాన్ని నిలబడి చంద్రబాబు నాయుడు గారిని కూడా కన్విన్స్ చేసి అప్పుడు స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం ఆయన కృషి చేశారు. ఆ కృషి ఫలించి మధ్యలో మాకు వచ్చినటువంటి సమస్య నుంచి మేము బయటపడగలిగాం. మరి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు పల్లా శ్రీనివాస్ గారు చంద్రబాబు నాయుడు గారిని కన్విన్స్ చేయగలరా లేదా, ఇవన్నీ మేము వేచి చూడాల్సిన పరిస్థితే. అలాగే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళారు, ఒక వారం 10 రోజుల క్రితం ఢిల్లీ వెళ్ళి చాలా మంది అధికారులని చాలా ఇష్యూస్ మేము పరిష్కారం చేసుకున్నామని చెప్పని వాళ్ళు సోషల్ మీడియాలో కూడా రిలీజ్ చేశారు. కానీ ఆ సందర్భంగా కూడా ఎక్కడ కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి ఏ మాత్రం చిన్న విషయం కూడా మాట్లాడిన పరిస్థితి లేదు, ఇప్పుడు మాట్లాడిన పరిస్థితి లేదు. ఇవన్నీ మాకు నేషనల్ మీడియాలో ఇప్పుడు వచ్చినట్టన్నిటిని బట్టి మాకు ఇప్పుడు దాకా ఉన్న నమ్మకం కోల్పోయి మాకు అనేక అనుమానాలు వస్తున్న పరిస్థితి అనేది ఉంది. మేము చూడాలి ఇప్పుడు మా అనుమానాలు ఎలా తీరుస్తారు అనేది. ద్వంద్వంగా చెప్తా ఉన్నాం. నేషనల్ మీడియాలో వచ్చింది ఒకటి, ఇక్కడ ఉన్న స్థానిక నాయకులు చెప్తుంది ఒకటి. స్థానిక నాయకులు పై నాయకుల్ని వాళ్ళు అంగీకరింప చేయగలరా లేదా అనేది చూడాలి. సార్, ఇప్పుడు మనము శ్రీనివాస వర్మ వారు మొదటిసారి పార్లమెంట్ సభ్యులుగా గెలుపొందారు. వారు నర్సాపురం పార్లమెంట్ తరఫున కూడా వారు గెలిచారు. ఇప్పుడు వారే కదా మనకి స్టీల్ హానరబుల్ మినిస్టర్ ఆఫ్ స్టేట్, సహాయ మంత్రిగా ఉన్నారండి. సహాయ మంత్రిగా మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ అండ్ హెవీ ఇండస్ట్రీస్ కి భారీ పరిశ్రమలు మరియు స్టీల్ అంటే వారిది కూడా బాధ్యత ఉంటుంది కదా. ఏకంగా సహాయ మంత్రిగా ఉన్నటువంటి మన రాష్ట్రానికి చెందిన వారు ఉన్నా కూడా ఇలా జరుగుతోంది అంటే కొంతవరకు ఆందోళనకరమే. వారిని ఏమన్నా కలిసే ప్రయత్నం ఏమన్నా మీ స్టీల్ ప్లాంట్ యూనియన్ తరపున ఏదన్నా చేసే న్యూస్ ఏమన్నా మీకు వినిపించిందా? ఇప్పటికే మా అధికారుల సంఘం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మినిస్టర్ని కలవడం, అప్పీల్ చేయడం కూడా జరిగింది. అలాగే మన రాష్ట్ర అధ్యక్షురాలైనటువంటి పురంధేశ్వర్ గారు, అలాగే ఇతర ఎవరైతే ఉన్నారో మన ఉప మంత్రి స్టీల్ మంత్రి ఎవరైతే శ్రీనివాస్ వర్మ గారు ఉన్నారో వీళ్ళందరూ కూడా మేము స్టీల్ మినిస్టర్ మేము కలిసాం, మాకు సానుకూలంగా దీన్ని ఒక 40 రోజుల్లో మేము ఈ సమస్యను పరిష్కారం చేస్తాం అని చెప్పి మాకు హామీ ఇచ్చారు అని చెప్పనేది వాళ్ళు చెప్పిన పరిస్థితి అనేది ఉంది. మరి అది ఆ హామీ ఇప్పుడు నేషనల్ మీడియాలో వచ్చిన వార్తల్ని వాళ్ళు ఖండించాలి, కానీ వాళ్ళు ఎవరు ఇప్పటి వరకు అవి తప్పు అని చెప్పి ఖండించిన పరిస్థితి అనేది లేదు. ఇప్పుడు స్టీల్ మినిస్టర్ ఇక్కడికి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విజిట్ కి వస్తున్నారు కాబట్టి మరి గతంలో వీళ్ళు మేము అప్పీల్ చేసామని చెప్పని చెప్తా ఉన్నారు. ఆ అప్పీల్ ని వాళ్ళు ఏమన్నా మన్నించి ఇప్పుడు స్టీల్ మినిస్టర్ ఏ విధమైనటువంటి ప్రకటన చేస్తారు ఏమిటి అని చెప్పనేది మేము ఇప్పుడు వేచి చూస్తా ఉన్న పరిస్థితి అనేది ఉంది. ఇప్పుడు చూడాలి మేము వాళ్ళ స్పందన ఎలా ఉంటుంది అనేది మేము చూడాల్సిన పరిస్థితి అనేది ఉంది. ఇంకొకటి అండి, మరొకటి, నేడు ఈ సోషల్ మీడియా యుగంలో వాట్సాప్ గ్రూపులు అనేది సర్వసాధారణం. మీ ఎంప్లాయీస్లో కూడా వాట్సాప్ గ్రూపులు అవి ఉండుంటాయి కదా. అసలు ఆ వాతావరణం ఎలా ఉంది సార్? ఇది ఒక పిడుగు లాంటి వార్త, ఎవరు ఊహించనిది, అన్ఎక్స్పెక్టెడ్ న్యూస్ అనే చెప్పాలి, ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్టెడ్ లాగా. అసలు అంటే ఎలా తీసుకుంటున్నారు ఎంప్లాయీస్ వాట్సాప్ గ్రూపుల్లో కానీ, వారి స్పందన ఎలా ఉంటుంది? యాక్చువల్ గా మేము స్టీల్ మంత్రి గారిని కలిసినప్పుడు ఆయన వ్యక్తపరిచింది ఏంటంటే ఇది ఖచ్చితంగా మేము టేకప్ చేస్తాం, మన రాష్ట్రానికి సంబంధించిన అంశం అని చెప్పటం. అలాగే స్టీల్ మంత్రి గారు కూడా నేను పాజిటివ్ గా దీన్ని పరిశీలిస్తానని చెప్పితో చాలా ఆశాభావంగా ఉన్నాం మేము. అలాగే మా నిరాహార దీక్షలు ఇప్పటికీ 1242 రోజులుగా నిరాహార దీక్షలు జరుగుతున్నాయి. ఆ నిరాహార దీక్షల టెంట్కి వచ్చి, నిరాహార దీక్షల స్థావరానికి వచ్చి మన ఎవరైతే మా ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ గారు ఉన్నారో ఆయన హామీ ఇవ్వడంతో చాలా ఆశాభావంతో ఉన్నాం. ఈ కొత్త ప్రభుత్వం టీడీపీ మీద ఆధారపడి వచ్చింది, ఖచ్చితంగా అవుతుందని చెప్పని ఈ ఆశాభావం ఒక్కసారిగా మాకు చాలా ఆందోళనకి మారిపోయిన పరిస్థితి ఉంది. చాలా ఆందోళన చెందుతా ఉన్నారు. దానికి తోడు ఇప్పుడు స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్ కూడా అక్కడ ఉత్పత్తి చేయకుండా చాలా దుర్మార్గంగా స్టీల్ ప్లాంట్ ని నష్టపరిచే పరిస్థితి అనేది చేస్తా ఉంది. మా స్టీల్ ప్లాంట్ యాక్చువల్ గా దాని రేటెడ్ కెపాసిటీ కంటే 100 రేటెడ్ కెపాసిటీ ఉంటే మేము 120 రేటెడ్ కెపాసిటీ, 130 రేటెడ్ కెపాసిటీ వరకు మేము ఉత్పత్తి తీసాం. కానీ అలా ఉత్పత్తి తీసినటువంటి స్టీల్ ప్లాంట్ ని ఈ రోజున ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ప్రత్యేకంగా సిఎండి అతుల్ భట్ ఎవరైతే ఉన్నారో ఆయన దుర్మార్గపు చర్యల కారణంగా 50-60% మాత్రమే ప్రొడక్షన్ చేయగలుగుతున్నాం. దీంతో ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిపోతా ఉంది. అంటే వాళ్ళ చర్యలు ప్రభుత్వం, నేను ఎందుకు చెప్పానంటే ఈ విషయం, ఇప్పుడు స్టీల్ మినిస్టర్ ఇక్కడికి వస్తా ఉన్నారు, ప్రభుత్వం దీన్ని సానుకూలంగా మేము నడుపుతామని చెప్తా ఉన్నారు. రెండో పక్క ఇక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారి
స్టీల్ మినిస్ట్రీ అండర్ లో పనిచేసేటటువంటి సిఎండి ఈ స్టీల్ ప్లాంట్ ని చంపడానికి, నాశనం చేయడానికి చర్యలన్నీ చేపడతా ఉంటే, నష్టపరిచే చర్యలు చేపడతా ఉంటే, దాన్ని ఆపకుండా ఈ స్టీల్ ప్లాంట్ ని ఎలా కాపాడగలుగుతారు? అది మేము ఆందోళన చెందుతుందంటే వాళ్ళు చెప్తున్నది ఒకటి, ఇక్కడ జరుగుతున్నది దానికి భిన్నంగా ఉండటంతో మా ఆందోళన మరింత పెరుగుతా ఉన్న పరిస్థితి ఉంది. ఈ రోజు కూడా అందరూ దీక్షలో చేపట్టిన పరిస్థితి, మా ప్లాంట్ ని రక్షించండి, మా జీవితాలను కాపాడండి, ఆ ప్రాంత విశాఖపట్నం ప్రాంత అభివృద్ధిని కాపాడండి అని చెప్పనే ఒక నినాదంతో అక్కడ ఉన్నటువంటి కార్మికులు కానివ్వండి, ప్రజలు కానివ్వండి పోరాడుతున్న పరిస్థితి అనేది ఉంది.